హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొదటి మాలవిక. సో ఈ రోజు ఏంటంటే మింత్రా ఫైన్స్ అనమాట. యూఎస్ లో ఉంటావు కదా, మింత్రా ఎలా వాడామంటే నేను అది మీకు స్టోరీ లాస్ట్ లో చెప్తా. లైక్ నథింగ్ సీరియస్, ఇట్స్ ఫన్నీ స్టోరీ అనమాట. సో అది మీకు లాస్ట్ లో చెప్తా. సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి డైరెక్ట్ వీడియోలోకి ఎన్నో సోది. సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి దిస్ బ్యూటిఫుల్ ఫ్లవర్ డ్రెస్ అనమాట. ఇది మింత్రాలో ఎన్నిసార్లు చూసినానంటే నేను కానీ తీసుకోలేదు. ప్రతిసారి చూస్తే తీసుకోను, బట్ ఫాల్ కి వేసుకుంటే బాగుంటది అని చెప్పి. టూ మచ్ ఫ్లవరీ, బట్ యా, లెట్స్ సీ హౌ ఇట్స్ గోనా లుక్. The dress is perfect. I look pretty. I mean, the color, flowers, fall ki bite ke isko see how it looks in the picture. I mean, I'm not wearing any shaper inside, so a little bit dark and this way. That is fine. కాకపోతే one thing ఏంటంటే I have very small shoulders, so ikkada it's little bit loose. Like it's not comfortable over here. Like ante like inda padipotundi, but ఇది 1 inch ఇట్లా కొంచెం టైట్ ఉంటే it would have been perfect. రఫుల్స్ తీసుకొని మొత్తం రఫుల్స్ అనమాట. అండ్ సెకండ్ డ్రెస్ వచ్చేసి ఇది నేను సమ్మర్ కి అని చెప్పి తీసుకున్నా. దిస్ ఆరెంజ్ కలర్ క్యూట్ డ్రెస్ అనమాట, షార్ట్ లెంత్. సో ఇది ఎలా ఉందో చూద్దాం. ఇట్స్ జస్ట్ లైక్ ఫ్లోయీ సమ్మర్ డ్రెస్. నథింగ్ లైక్ ఏం చేయాల్సిన అవసరం, జస్ట్ వేర్ ద డ్రెస్, కొన్ని ఆర్నమెంట్స్ పెట్టుకుంటే దట్స్ ఇట్, గుడ్. బికాస్ this color itself is the highlight. The color వేయగానే it's like okay, I think she's going out అన్నట్టు ఉంది. లైక్ ఈ కలర్ వేసుకోగానే ఏదో సమ్మర్ లో బయటకు వెళ్తున్నా అన్నట్టుగా ఉంది. ఇట్స్ రియలీ గుడ్. దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ ఇన్ ద లైక్ దిస్ అండ్ ఇన్ ద ఫ్రంట్. నేను యాక్చువల్లీ డ్రెస్ రాగానే వేసుకున్నప్పుడు ఐ డోంట్ లైక్ మచ్, బట్ ఇది ఒకవేళ నాకు డీప్ అనిపిస్తే వీ కెన్ వేర్ సంథింగ్ లైక్ కొంచెం లైట్ కలర్స్ లైక్ వైట్ అన్న బ్లాక్ అన్న, లేకపోతే ఆరెంజ్ కలర్ ఉంటే ఆరెంజ్ వేసుకోవచ్చు. బట్ యా, వైట్ ఆర్ బ్లాక్ వేసుకుంటే ఇట్స్ గుడ్. ఇట్లా ఇస్తున్నందుకు ఆ ఫ్లోయీ డ్రెస్ లాగా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇట్స్ అ షర్ట్. ఇట్స్ అ బేసిక్ షర్ట్, వైట్ షర్ట్ అనమాట. లెట్స్ సీ హౌ ఇట్స్ గోనా లుక్. దిస్ ఇస్ అ వైట్ షర్ట్ అనమాట. ఇట్స్ రియలీ గుడ్. మనం కావాలంటే ఇట్లా ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు, లైక్ ఇన్ షర్ట్ లాగా. సో యా, ఇట్స్ గుడ్. బట్ ఐ డోంట్ నో, ఇది కొంచెం నాకు లూజా లేకపోతే షర్ట్స్ ఇంతే ఉండాలా, ఐఎమ్ నాట్ షూర్. నాకు ఎందుకో కొంచెం ట్రాన్స్పరెంట్ కూడా అనిపిస్తుంది. ఐ నీడ్ టు వేర్ సంథింగ్ ఇన్సైడ్. బట్ యా, ఓవరాల్ ఇట్స్ గుడ్. లైక్ ఇంకో బటన్ కూడా ఉంది ఇక్కడ. So this is the shirt. It's good. Next వచ్చేసి ట్రౌజర్. యా, ఈ కలర్ ఏంటి అని అనుకోవచ్చు. దిస్ నేను యాక్చువల్లీ బ్లాక్ లో పెట్టా అనమాట. ఈ ట్రౌజర్స్ బ్లాక్ లో పెట్టా, కాకపోతే ఇది కలర్ బ్లాక్ రాలేదు. యూ కెన్ సీ హియర్. ఇది లైక్ పాడైపోయిన బ్లాక్ లో వచ్చింది. మా మమ్మీ చూస్తే డ్రెస్ పాడైపోయింది అని చెప్పి పడేస్తుంది, ఆ కలర్ వచ్చింది. సో బట్ చూద్దాం ఫిట్ ఎలా వచ్చిందో. ట్రౌజర్స్ వచ్చేసి పర్ఫెక్ట్ సైజ్ వచ్చినాయి, సో అందుకే పెట్టేసుకున్నా. జిబర్ కూడా ఏం ప్రాబ్లం లేదు, బటన్ కూడా ఏం ప్రాబ్లం లేదు, పర్ఫెక్ట్ ఉంది ట్రౌజర్ మాత్రం, సైజ్ ఫిట్టింగ్ అంతా. సో కలర్ నచ్చకపోయినా పెట్టేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి దిస్ క్యూట్ టాప్. ఇది కూడా ఫ్లవరీ, ఫాల్ కి కూడా వేసుకోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు, కాలేజ్ కి అలా ఇలా అని చెప్పి తీసుకున్నా. సో ఇది వచ్చేసి ఈ డ్రెస్ లో ఏమైందంటే ఇది కొంచెం లైక్ ఎలా చెప్పాలి, ట్రాన్స్పరెంట్ అనమాట. లైక్ మరి ట్రాన్స్పరెంట్ కాదు, మనం ఏదైనా హ్యాండ్ పెడితేనే కనిపించలేదు చూడండి. సో ఇట్లా జస్ట్ లేయర్ అంతే. సో ఇది మా తమ్ముడు చూసి ఇదేంటి డ్రెస్, దీనికి ఇది మొత్తం ట్రాన్స్పరెంట్ ఉంది, ఇది వేసుకోవడానికి రాదు, ఇది రిటర్న్ ఇచ్చేస్తా అన్నాడు. అరే అది అంతేరా డ్రెస్ అని చెప్పి పంపించుకున్నాను అనమాట. సో దిస్ ఇస్ ద వన్. ఎలా ఉందో చూద్దాం వేసుకొని. లుక్ ఎట్ దిస్ వన్. దిస్ ఇస్ సో ప్రిటీ కదా.
నాకైతే ఈ టాప్ నచ్చింది, నాకు కరెక్ట్ ఫిట్ వచ్చింది. సో దిస్ ఈస్ ద టాప్ అనమాట. ఐ లైక్ ఇట్, వెరీ కంఫర్టబుల్. బ్యాగ్ వచ్చేసి ఇలా ఉంది అండ్ ఆల్సో హ్యాండ్స్ క్యూట్ ఉంది. బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు, కాలేజ్కి కూడా వేసుకోవచ్చు. అండ్ ఆల్సో ద బెస్ట్ థింగ్ ఏంటంటే దే హ్యావ్ జిప్పర్ ఆన్ ద సైడ్. రెడీ. అండ్ దిస్ ఇస్ నాట్ ట్రాన్స్పరెంట్. మా తమ్ముడు అన్నట్టు యూ కెనాట్ సీ ఎనీథింగ్. సన్లైట్ నా పైన పడుతుంది బట్ యూ స్టిల్ కెనాట్ సీ ఎనీథింగ్. అలా ఉంది. అండ్ ద ఫ్లవర్స్ ఆల్సో క్యూట్. కలర్ మేబీ కొంచెం డల్ అయ్యి ఉండొచ్చు బట్ ఇట్స్ ఫైన్, లైక్ వేసుకోవచ్చు. ఇట్స్ గుడ్, ఐ లైక్ ఇట్. ఐమ్ గోనా కీప్ ఇట్. దీస్ వచ్చేసి దిస్ షార్ట్ కుర్తా. ఇది నా ఆల్రెడీ వీడియోస్ లో చూస్తుంటారు. ఇది నాకు చాలా ఇష్టం. ఊరికే వేసుకుంటా, లైక్ టైం పాస్ కి ఇంట్లో ఉన్నప్పుడు కూడా వేసుకుంటాను అనమాట. చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సో అందుకే షార్ట్ కుర్తీస్ అంటే నాకు ఇష్టం. ఇంట్లో వేసుకోవచ్చు, బయటకి వేసుకోవచ్చు, కంఫర్టబుల్ ఉంటుంది. అంటే వేరే కుర్తీస్ వేసుకోవాలి మా ఇంట్లో అంటే వేసుకోవచ్చు బట్ కంఫర్ట్ ఉంటుంది షార్ట్ కుర్తీస్ కి అయితే. కింద ఒక ప్యాంట్ షార్ట్ వేసేసుకుంటే అయిపోతుంది. సో ఇది కూడా వేసుకొని చూపిస్తా. లెట్స్ గో. నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ కుర్తీ. నాకైతే ఈ కుర్తీ చాలా ఇష్టం. అసలు ఇది కొన్నప్పటి నుంచి నేను వీక్ అట్లీస్ట్ ఒకసారి వేసుకుంటున్నా. చాలా కంఫర్టబుల్ ఉంది. అండ్ డీటెయిలింగ్స్ కూడా చూడండి, వెరీ నైస్. ఇక్కడ కూడా ఎంత క్యూట్ గా వచ్చింది. కింద ఏదో ఒక ప్యాంట్ వేసుకుంటున్నా వెళ్ళిపోతున్నాను, లైక్ అసలు మ్యాచ్ కూడా అవుతుందా లేదా కూడా చూడట్లేదు. జస్ట్ నాకు చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. ఇఫ్ యూ గైస్ ఆర్ లుకింగ్ ఫర్ ఎనీ షార్ట్ కుర్తీస్ కంఫర్టబుల్ గా ఉన్నవి, యూ హ్యావ్ టు గెట్ దిస్ వన్. నేను ఏది కూడా పక్క తీసుకోండి అని చెప్పాను కానీ దిస్ ఇస్ రియలీ కంఫర్టబుల్. I need you guys to be comfortable, so అందుకే. నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ కుర్తీ, షార్ట్ కుర్తీ అనమాట. నాకు షార్ట్ కుర్తీస్ ఇష్టం, లైక్ జీన్స్ పైన కూడా వేసుకోవచ్చు అని చెప్పి. సో ఇక్కడ అందుకే తీసుకున్నా. ఎలా ఉందో చూద్దాం. ఇది కూడా లైక్ ఇది కూడా నాకు నచ్చింది, లైక్ బేసిక్. కానీ ఇంతకు ముందు వేసుకున్న దానికి దీనికి క్లాత్ చాలా డిఫరెంట్ ఉంది, బట్ 2 క్లాత్స్ బాగానే ఉన్నాయి. ఇది ఒక క్యూట్ లాగా, బట్ అది నాకు దీనికంటే ఎక్కువ అది నచ్చింది. బికాస్ దాని నేను ఎట్లుందంటే లైక్ ఇది కొంచెం కాటన్ ఇష్ట అయిపోయింది. అది కూడా కాటన్ లిటిల్ బిట్, కాకపోతే సాఫ్ట్ కాటన్ అనమాట. సో అది వేసుకొని ఇంట్లో కూడా నేను పడుకుంటున్నా. దిస్ ఇస్ గుడ్. మేబీ ఒక 2-3 టైమ్స్ వేసుకుంటే ఇంట్లో కూడా వేసుకుంటాను అనమాట, ఎందుకంటే నాకు షార్ట్ కుర్తీస్ ఇస్తాం. సో యా, దిస్ ఇస్ ఆల్సో గుడ్. Yeah, good. It's not transparent. And back at it. Yeah. నెక్స్ట్ వచ్చేసి దిస్ డ్రెస్. లైక్ ఇది నేను యుఎస్ కి తెచ్చుకున్న ఫస్ట్ చున్నీ డ్రెస్ ఇదే అనమాట. అంటే లైక్ హాఫ్ శారీస్ కాకుండా ఒక డ్రెస్ పైన చున్నీ తెచ్చుకున్న ఫస్ట్ డ్రెస్ ఇదే. ఎందుకో నేను వచ్చేటప్పుడు అసలు ఏది చున్నీలు తెచ్చుకోలేదు, బట్ ఇప్పుడు కావాలనిపిస్తుంది. ఇది ప్యాంట్ అండ్ డ్రెస్ వచ్చేసి ఇది. నాకు ఎందుకో ఇది చాలా లాంగ్ అండ్ చాలా లూజ్ అవుతుంది నాకు అనిపిస్తుంది, బట్ ఇది కాటన్ లో ఉంది అనమాట. అండ్ దీనిపైన ఇట్లా రోజెస్ ఉన్నాయి. నాకు చాలా క్యూట్ అనిపించింది డ్రెస్, అందుకే తీసుకున్నా. అండ్ ఇట్లా ప్రింట్ కూడా చూడండి, నా కింద ఇవి వచ్చింది, బాగుంది. సో లెట్స్ సీ. దీనికి ప్యాంట్స్ వచ్చేసి సేమ్ కలర్ ప్యాంట్ వచ్చినాయి. ఇది కరెక్ట్ ఫిట్ వచ్చింది నాకైతే. కుడితే కొంచెం లూజ్ అయినట్టుంది, మరి టైట్ ఉంటే బాగుంది, బట్ ఫైన్. ఇవి లూజ్ అయినా కానీ ఏమనిపించదు. చున్నీ మాత్రం చాలా పెద్దగా ఇచ్చింది. దీంతో ఇంకొక డ్రెస్ కుట్టించుకోవచ్చు. ఇలా వేసుకోలేను. I don't know. ఇట్లా వేసుకుంటే లేకపోతే ఇలా వేసుకోవచ్చు. అసలు ఇది లేకుండా కూడా బాగానే ఉంది. అండ్ బ్యాగ్ వచ్చేసి ఇలా దాని దీంట్లో రోజ్ ప్రింట్ అనొచ్చు. This is the dress. I can try like this.
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది నేను ఇప్పుడు తీసుకోలేదు, ఇది నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను అనమాట. నా బర్త్డేకి వేసుకున్నా ఈ డ్రెస్, ఒకటేసారి వేసుకున్నా. అండ్ ఐ లవ్ దిస్ డ్రెస్ అనమాట చాలా. ఇది వచ్చేసి దిస్ డ్రెస్. నాకు ఇది ఎందుకు ఇష్టం అని అంటే, మింత్రాలో నేను ఇది చాలా సార్లు చూస్తా ఈ డ్రెస్. లైక్ ఎప్పుడు కొన్నాను, ఎప్పుడు నా కార్ట్ లో పెడతా కానీ ఎప్పుడు తీసుకోను అనమాట. సో ఇట్లా కాదని చెప్పి నేను ఇంకా ఆర్డర్ పెట్టేసిన. చూపిస్తాను చూడండి, చాలా లాంగ్ డ్రెస్, నేను వేసుకొని చూపిస్తా. చాలా నాకైతే చాలా ఇష్టం, కరెక్ట్ గా సెట్ అవుతుంది. అండ్ క్లాత్ కూడా చాలా ఇట్లా కంఫర్టబుల్ ఉంటది అనమాట. ఇది నేను వేసుకొని చూపిస్తాను మీకు. ఇది నా ఫేవరెట్ డ్రెస్ అన్నిట్లో కానీ ఇది నేను ఎప్పుడు కొనలేదు. ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నా ఫ్రమ్ అమెజాన్ సారీ ఫ్రమ్ మింత్రానే. ద బెస్ట్ థింగ్ ఇస్ it has a slit. Perfect dress as a very comfortable. ఇది క్లాత్ కూడా చూడండి, so soft. మా తమ్ముడితో కార్ట్ లో మింత్రాలో ఆర్డర్ పెట్టించుకున్నాను అనమాట. పెట్టేసి నేను ప్యాకేజ్ వేయించుకున్నా. ప్యాకేజ్ వేయించుకొని నా ఫ్రెండ్ ఇక్కడ నుంచి ఇండియాకి వెళ్తుంది. సో ఆ ప్యాకేజ్ రాగానే అవన్నీ లైక్ తీసుకొని నాకు వద్దన్నవి మళ్ళీ తనతో పంపించేసాను అనమాట. అలా చేశా. సో అందుకే ఇవన్నీ తీసుకున్నా. ఇక్కడ బట్టలు నాకు అసలు నచ్చవు అనమాట. నాకు నా సైజ్ దొరకవు, నా టేస్ట్ దొరకవు. అందుకే మోస్ట్లీ ఐ ప్రిఫర్ అక్కడ నుంచే. దట్స్ మై ఫస్ట్ ప్యాకేజ్ నేను అక్కడ నుంచి చేయించుకుంది బై ద వే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దాట్స్ ఇట్ ఫర్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.